ఎప్పుడు పోటీ పడదాం చైనాతో చెప్పండి మీరు? పడదాం X9తో. అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారో మీరే చెప్పండి. నా పేరు అనిల్ కుమార్, మర్జంపాడు, మత్స్వరం మండలం. నేను X9 మందు కోసం ఫోన్ చేశాను, కొట్టాను. కొడితే అంత ముందులా ఇదంతా మళ్ళీ కొరక తింటే ఎన్ని మందులు స్ప్రే చేసినా ఇదంతా ఇలా ఎగురు రాకపోతే X9 తర్వాత స్ప్రే చేస్తే బాగా రిజల్ట్ వచ్చిన పోతుంటే 3-4 ఫినిష్లు వచ్చాయి బాగా. ఇక్కడ ఏది వస్తున్నాయి అన్ని కూడా చూడు, పోత వస్తున్నాయి, బర్డ్స్ వచ్చేస్తున్నాయి. అలాగే వచ్చిన పోత వచ్చినట్టుగా మళ్ళీ పింది కట్టుకాయ చూడండి. ఇక్కడ దీనికి ఎన్ని చూడండి, ఇది ఒక పింది కట్టు, ఇది ఒక పింది కట్టు, ఇది ఒక పింది కట్టు. సో ఇది ఎందుకు వాడారు X9? ఇదేమో ఎండగా ఉన్నప్పుడు కూడా ఎండ చెట్టు మీద పనియకుండా, ఎండ వచ్చినట్టు కూడా అనిపించకుండా, వచ్చిన కాయ వచ్చినట్టుగా కాయ పూత కాయ కాయటానికి, కాయ అనేది బాగా దిగుబడి రావడానికి. సో మీకు ఈ ప్రొడక్ట్ మీద అవగాహన వచ్చింది. సో మీ అనుభవం ఇది వాడిన తర్వాత, ఈ టెక్నాలజీని వాడిన తర్వాత మీకేమనిపిస్తుంది? మిగతా రైతులకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు చెప్పండి? అందరూ X9 ముందు కొట్టండి. ఈ ఎండాకాలానికి మనకి ఎంత కొట్టినా గానీ ఇవన్నీ పనిచేయవు. ఈ ఎండాకాలానికి ఈ వాతావరణానికి కూడా బాగా కాయ సైజుగా, పూతగా, కొమ్మగా బాగా అన్నిటికి మనల్ని బాగా ఎంతంటే అంత దిగుబడి తప్పిస్తుంది. బాగా మన ఇబ్బందిగా ఉండకుండా బాగుంటాం. ఎలాంటి వాతావరణ పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ టెక్నాలజీని వాడితే పంట తీగలం అనేటువంటి ధైర్యం మీకు వచ్చిందా? వచ్చింది. చైనా వాళ్ళు 70-80 క్వింటాలు ఒకే కోతలో తీస్తున్నారు. మరి మనం 30-40 క్వింటాలు 25 క్వింటాలు తీయడానికి గుడ్లు బయటకు ఎందుకు వస్తున్నాయి? ఏమనుకుంటున్నారు మీరు? ప్రోడక్ట్లు కొట్టాయి సరిగా కొట్టిన టయానికి పని చేయలేక అది పెట్టుబడి అనేది మనకి ఎక్కువైనా కానీ వాళ్ళతో పాటు తీయలేకపోతున్నాం. మరి ఎప్పుడు పోటీ పడదాం చైనాతో చెప్పండి మీరు? పడదాం X9తో. థ్యాంక్ యూ.